అఫ్కోర్స్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాను. జనరలీ నేను ప్రొడ్యూసర్ కాకపోతే నేను ఇన్వాల్వ్ అవ్వను. సో కిషోర్తో కానీ, అఖిల్తో కానీ, తమన్తో కానీ అండ్ భాగ్యశ్రీ ఆన్ ఈ అమ్మాయిని ఈ మధ్యన కలిశాను, నేను ఇంతకాలం కలవలేదు. అండ్ భాగ్యశ్రీ కానీ సెట్ మీద చూసి వాళ్ళు సీన్స్ తీసుకొచ్చి చేసి ఇంటికి తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్, ఏదో కరెక్ట్ చేస్తున్నాం, తప్పకుండా కరెక్ట్ చేస్తున్నాము ఈ సినిమా. దీనికి మనం ఎంత ఇస్తే అంత మంచి సినిమా అవుతుంది. అండ్ ఇది అఖిల్కే కాదు, ఒక సినిమా అంటే క్యారెక్టర్స్, ఎవ్రీబడి, జస్ట్ నాట్ వన్ పర్సన్. అట్లాగే ట్రీట్ చేసాం ఈ సినిమాని. అండ్ దీంట్లో ఎంతోమంది క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఇక్కడున్న యాక్టర్స్లో భాగ్యశ్రీ ఈజ్ ద హార్ట్ బీట్, షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనన్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు రేపు చూసినప్పుడు చెప్తారు. సో ఎవ్రీబడి, అందరికీ స్పేస్ ఉంది ఈ సినిమాలో. అటువంటి సినిమా చేశాము. అండ్ నందకిషోర్ వాజ్ వెరీ అంటే ఇటువంటి సినిమా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే తమన్ ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్, ఇన్ని థీమ్స్ ఇవ్వాలి ఫర్ ఈచ్ క్యారెక్టర్. అండ్ హీస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ లిఫ్టింగ్ ద ఫిలిం వేర్ నెసరీ. ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో అక్కడ ఎమోషన్స్ తీసుకొచ్చాడు. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ దిస్. ఇట్ వాజ్ బీన్ అ ఎక్స్పీరియన్స్. ఎలా ఉందన్నారే, ఇట్ హెస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మంచి సినిమాకి అన్నీ కలిసి వస్తాయి అన్నట్టు ఈ సినిమా టేక్ ఆఫ్ అయినాక చాలా చేంజెస్ జరుగుతూ వచ్చినాయి. ముఖ్యంగా హీరోయిన్ అవనండి, కెమెరామెన్ అవని, రకరకాలుగా. సో అవన్నీ కూడా కలిసి వచ్చినాయి అంటారా? శ్రీలీలా బ్యాడ్ అని చెప్తున్నారు అంతే కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్ ప్రొడక్ట్ చూసినాక? అసలు ఆమె కొన్ని నిజంగా మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి మంచి జరగాలి అనుకున్నప్పుడు అలా జరిగినట్టు వేరే డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. పాపం తను చేసింది ఏం లేదు కానీ డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. కానీ స్క్రీన్ మీద ఇప్పుడు చూసుకున్న తర్వాత అసలు నిజంగా నందు తన కోసమే క్యారెక్టర్ రాసినట్టు ఉంది సినిమా. అయితే అంత బాగా చేసింది తను కూడా చేయటం. నాగవంశీ గారు